హలో అండి. టుడే శాన్ అంటోనియో స్టార్ట్ అయ్యామండి. సీ వరల్డ్‌కి వెళ్తున్నాము. కిడ్స్‌కి స్ప్రింగ్ హాలిడేస్ అండి ఇక్కడ. సో, కిడ్స్ ఎంజాయ్ చేస్తారని సీ వరల్డ్‌కి తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఫస్ట్ టైమ్ అండి మేము వెళ్తుంది. ఆల్రెడీ మా వంశీ వెళ్లారు. చాలా బావుంటుంది. కిడ్స్ ఎంజాయ్ చేస్తారు. వన్ టైమ్ నేను ఆల్రెడీ చూసాను. కిడ్స్‌కి కూడా చూపించాలి అన్నారు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఎక్స్‌పెన్సివ్ అండి. టికెట్స్ అయినా అన్నీ కాస్ట్‌లీ ఉంటాయి. సో, కొన్ని డేస్ తర్వాత వెళ్దాము. ఇప్పుడే వచ్చాం కదా! అలా చెప్పాను నేను. లేదు నెక్స్ట్ డే ఎలా ఉంటుందో ఇక్కడ ఐడియా ఉండదండి ఎవరికైనా. ఎక్స్‌టెన్షన్స్ ఎలా ఉంటాయి, కిడ్స్ ఎంజాయ్ చేస్తారు, వన్ టైమ్ మీకు చూపించాలి అన్నారు. సో, ఏదైనా మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది కదండీ! అందుకోసమే మేము స్టార్ట్ అయిపోయాము. తనకి హ్యాపీ ఫీల్ అవుతారు. మేము వస్తే చూపిస్తే హ్యాపీ ఉంటుంది అని. ఇక్కడ కాస్ట్ ఎలా ఉంటుంది, టికెట్స్ ఎంత కాస్ట్ ఉంటుంది నేను షేర్ చేస్తాను. కంటిన్యూ చేయండి. సీ వరల్డ్‌కి వెళ్ళాలంటే వన్ డే అలా వెళ్ళేసి అక్కడ డైరెక్ట్‌గా టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వొచ్చండి. డే పాస్ ఉంటుంది, సీజనల్ పాస్ ఉంటుంది, సిల్వర్ పాస్, గోల్డ్ పాస్, ప్లాటినం పాస్ అలా డిఫరెంట్ పాసెస్ ఉంటాయండి. మాకు ఐడియా లేదు. ఫస్ట్ టైమ్ వెళ్తున్నాం కదా! సీజనల్ పాస్ తీసుకున్నామండి. సీజనల్ పాసే $400 అండి. ఈచ్ వన్‌కి $100 అలా కాస్ట్. సో, అది తీసుకున్నాము. సీజనల్ పాస్ ఏంటంటే మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వన్ డే మనం ఏ డే అయినా వీకెండ్స్, హాలిడేస్ టైము, వీక్ డేస్ ఎప్పుడైనా వెళ్ళొచ్చండి సీజనల్ పాస్. సో, మేము అది తీసుకున్నాము. సీ వరల్డ్‌లో అన్ని రైడ్స్ ఉంటాయండి. వన్ సైడ్ అంతా వాటర్ గేమ్స్ ఉంటాయి. మనకి రైడ్స్ అన్నీ కవర్ చేయడానికి వన్ డే సరిపోదు. వాటర్ గేమ్స్ వెళ్ళాలి అంటే నెక్స్ట్ టైమ్ మళ్ళీ వెళ్ళాలి. మేము రైడ్స్‌కే వెళ్ళామండి. వెదర్ ఇక్కడ కూల్‌గా ఉంది. సమ్మర్ స్టార్ట్ అయినా కానీ అంత హీట్ ఏం లేదు ఇక్కడ. కిడ్స్‌కి ప్రాబ్లమ్ అవుతుంది అని మేము రైడ్స్ వైపే తీసుకొని వెళ్ళాము. రైడ్స్ చాలా బాగున్నాయి. చాలా ఎంజాయ్ చేశారండి కిడ్స్. కిడ్స్‌కి అసలు భయమే అనిపించదు కదా! చాలా ఎంజాయ్ చేశారు. మేము రైడ్స్ కూడా మొత్తం కవర్ చేయలేదండి. 4, 5 ఇంకా కవర్ చేయలేదు. కిడ్స్‌కి ఇంకా వెళ్ళాలి అనిపించింది. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు దేనికి ఫస్ట్ వెళ్ళాలి అలా డెసిషన్ తీసుకోవచ్చు. మేము ఫస్ట్ టైమ్ వెళ్ళాం కదా! ఐడియా లేదు. ఆల్రెడీ ఆల్మోస్ట్ రైడ్స్ అన్నీ తీసుకొని వెళ్ళాము. కొన్ని రైడ్స్‌కి టైం సరిపోలేదు, వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. ఇక్కడ టికెట్ తీసుకొని డైరెక్ట్‌గా డే పాస్ తీసుకొనైనా వెళ్ళొచ్చు లోపలికి. సీజనల్ పాస్ ఏ పాస్ కావాలన్నా ఆన్‌లైన్‌లో మనం ఎవ్రీథింగ్ ఇక్కడ ఆన్‌లైన్‌లోనూ ఉంటాయండి. సమ్‌టైమ్స్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ఆన్‌లైన్‌లో తీసుకొని మనకు నచ్చినప్పుడు అలా వెళ్ళొచ్చు. వెయిట్ చేస్తున్నారండి. టైం చాలా ఫాలో అవుతారు ఇక్కడ. 1 మినిట్ కంటే బిఫోర్ ఓపెన్ చేయరు. 1 మినిట్ ఆఫ్టర్ ఓపెన్ చేయరండి. ఎగ్జాక్ట్ టైం ఫాలో అవుతారు. డిసిప్లిన్ చాలా బావుంటుందండి ఇక్కడ. ఎక్కడికి వెళ్ళినా ఇలానే క్యూ లైన్స్ ఉంటాయండి. ఎవరి టర్న్ వచ్చినప్పుడు వారే వెళ్తూ ఉంటారు. ఎథిక్స్ చాలా ఫాలో అవుతారండి. టైం మెయింటైన్ చేస్తారు. డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. చాలా హానెస్టీగా ఉంటారండి. కానీ ఇక్కడ ఎక్కువ సెక్యూరిటీ ఉండరు కదా! మనం ఎక్కడికి వెళ్ళాలన్నా 4 వీలర్‌లోనే వెళ్ళాలి. రిటర్న్ అవ్వాలి. సేఫ్టీ కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది అంతే. నేను యుఎస్ వచ్చిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, యుఎస్ డెవలప్డ్ విలేజ్ అని చెప్పొచ్చండి. మనం విలేజ్‌లో ఎలా ఉండేవారము, కిడ్స్ అవి మిస్ అవ్వకుండా ఇక్కడ అలా ఉంటారండి. చాలా డీసెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది ఇక్కడ. ఎవరి లైఫ్‌లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వరండి. ఎవరి లైఫ్ స్టైల్ వారిది. అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎథిక్స్ ఫాలో అవుతారండి. నాకు చాలా బాగా నచ్చుతుందది. ఎవరైనా డీసెంట్ లైఫ్ స్టైల్ ఇష్టపడే వారికి ఈ కంట్రీ చాలా బెస్ట్ అని చెప్పొచ్చండి. పొల్యూషన్ ఉండదు. డిస్టర్బెన్సెస్ ఉండవు. సౌండ్స్ ఉండవు. చాలా బాగా ఫాలో అవుతారండి ఇక్కడ. ఇక్కడ రూల్స్ పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతారండి. లీగల్‌గా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఎవ్రీథింగ్ మనీకి లింక్ చేసి ఉంటారండి. సో, అందరూ ఫాలో అవుతారు. రైడ్స్ స్టార్ట్ అవుతున్నాయండి. రైడ్స్ కొంచెం స్కేరీగా అనిపించాయి. మా కిడ్స్‌కి చాలా ఎంజాయ్ చేశారు. కిడ్స్‌కి భయమేమి అనిపించలేదండి. ఈ రైడ్ స్టార్ట్ అయింది. నేను ఈ రైడ్ ఎక్కానండి. కొంచెం స్కేరీగా అనిపించింది నాకు. హైట్స్‌లో వెళ్ళేవి సేఫ్టీ ఎక్కువ ఫాలో అవుతారండి ఇక్కడ. ప్రాబ్లమ్ ఏమి అనిపించదు. కానీ హైట్‌లో అలా వెళ్ళినప్పుడు భయం అనిపించింది. కిడ్స్ ఫాలో అవుతున్నారు. నేను చెప్పాను కిడ్స్‌కి పట్టుకోండి అని. అలా పట్టుకున్నారు. కానీ వారికి లాక్ వేసి ఉంటారండి. ఎవరి వెయిట్‌కి సరిపడా లాక్ అలా టైట్ అయిపోతుంది. సేఫ్టీ ప్రాబ్లమే అనిపించదండి. ఎక్కువ సేఫ్టీకి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ.
కిడ్స్‌ని, పెద్దవారిని ఇంకా చాలా కేర్‌ఫుల్‌గా చూస్తారండి ఇక్కడ. అంతా ఓకే అనుకుంటేనే రైడ్ స్టార్ట్ చేస్తారు. లీగల్‌గా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారండి. అందుకే సేఫ్టీ విషయంలో అస్సలు బ్యాక్ స్టెప్పే ఉండదు. చాలా కేర్‌ఫుల్‌గా 100% కేర్‌ఫుల్‌గా ఉంటారిక్కడ. కానీ హైట్స్ అలా వెళ్ళినప్పుడు నాకు భయమనిపించింది. కిడ్స్ చాలా ఎంజాయ్ చేశారు. రైడ్స్ బాగా ఎంజాయ్ చేసేవారైతే సీ వరల్డ్ కంపల్సరీగా రావచ్చండి. మీరు కంటిన్యూ చేస్తూ చెక్ చేయండి. చూసారా ఎన్ని టర్నింగ్స్ వెళ్తూ ఉంటుందో. సడెన్‌గా అప్ వెళ్తుంది, సడెన్‌గా డౌన్ అవుతుంది, సడెన్‌గా అప్ వెళ్తుందండి. రైడ్స్ అన్నీ ఇలానే ఉన్నాయి. నాకు కొంచెం స్కేరీగా అనిపించింది. ఫస్ట్ రైడ్ వెళ్తున్నారు కదా కిడ్స్. ఎవరైనా బిగ్ వాళ్ళే వెళ్తే బావుండు. మా వంశీ కిడ్స్‌తో వెళ్తే బావుండు అనిపించింది. లేదు, వారికేం భయముండదు. కిడ్స్ కదా! వారు చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పారు. కానీ నాకు చాలా భయమనిపించింది. ఎలా ఫీల్ అవుతారో కిడ్స్ ఫస్ట్ టైమ్ వెళ్లారు కదా! రైడ్‌కి అనిపించిందండి. చాలా హైట్ ఉన్నాయి. అన్ని రైడ్స్ చాలా హైట్ ఉన్నాయండి. హైట్స్ భయం లేకుండా అలా వెళ్ళేవారు చాలా ఎంజాయ్ చేస్తారు. వన్ డే సరిపోలేదు. మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతుంది. నైట్ 8:30కి ఎండ్ అవుతుందండి. ఆ టైం వరకు రైడ్స్ క్లోజ్ అవ్వవు. ఓపెన్‌లోనే ఉంటాయి. ఎన్ని రైడ్స్ అయినా, ఎన్ని టైమ్స్ అయినా అలా వెళ్ళొచ్చు. క్యూ లైన్సే చాలా లాంగ్ డిస్టెన్స్ అలా ఉన్నాయండి. ఆఫ్టర్‌నూన్ నుండి ఎక్కువ పబ్లిక్ వస్తున్నారు. 10కి అలా వెళ్ళిపోయారనుకోండి, ఆ టైంలో ఎక్కువ మంది పబ్లిక్ ఏం లేరు. రైడ్స్ నచ్చిన రైడ్స్ అన్నీ ఫస్ట్ టైమ్ ఎక్కువ పబ్లిక్ ఉంటారు. ఆ రైడ్స్ అన్నీ ఫస్ట్ టైమ్ వెళ్ళి కవర్ చేసేసుకోవాలి. వారి ఎక్స్‌ప్రెషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నానండి. మా కిడ్స్ ఏం చెప్తారని. మమ్మ అగైన్, అగైన్ అని చెప్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. పోనీలే భయపడలేదు రైడ్స్ అని. ఇలా వన్ టైమ్ వన్ రైడ్‌కి వెళ్ళడానికి సరిపోలేదండి. షోస్ ఉన్నాయి ఎక్కువ. ఆ షోస్ కూడా వెళ్ళాము. షోస్ ఎక్కువ టైం వేస్ట్ అయిపోయింది. ఇలా రైడ్స్‌కి వెళ్తే అన్ని రైడ్స్ ఎక్కువ టైమ్స్ అలా వెళ్ళి కవర్ చేయొచ్చు. కిడ్స్‌కి రైడ్సే చాలా ఎంజాయ్ చేశారు. సీ వరల్డ్‌లో వాకింగ్ ఎక్కువుంటుందండి. వన్ రైడ్ నుండి ఇంకో రైడ్‌కి వెళ్ళాలి అంటే చాలా డిస్టెన్స్ ఉంటుంది. చూసారా ఈ రైడ్ ఎక్కానండి నేను. కొన్ని నాకు స్కేరీ అనిపించలేదు. అవన్నీ నేను ఎక్కాను. ఇవి ఇలా లాంగ్ అలా వెళ్ళినప్పుడు కొంచెం అనిపించింది. అన్ని రైడ్స్ అందరికీ అలౌ ఉంటుందండి. ఇక్కడ కిడ్స్‌కి, బిగ్ వాళ్ళకి అన్ని రైడ్స్ మనం వెళ్ళొచ్చు. ఎన్ని టైమ్స్ అయినా వెళ్ళొచ్చు. కానీ క్యూ లైన్స్ చాలా బిగ్గుంటాయి. అందుకే ఎవరైనా తీసుకునేవారు ప్లాటినం టికెట్ తీసుకున్నారనుకోండి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అది సేమ్ కాస్ట్ ఉందండి. సీజనల్ పాస్ లాగే ఉంది. మాకు ఐడియా లేదు కదా! సీజనల్ పాస్ తీసుకున్నాము. ఇప్పుడు వెళ్ళింది చూసారా ఆ రైడ్ చాలా హైట్‌లో ఉందండి. కిడ్స్ వెళ్ళాలి అన్నారు. కానీ నేను అలౌ చేయలేదండి. నాకే చాలా స్కేరీగా అనిపించింది. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ట్రై చేయొచ్చులే అని చెప్పాను. సీ వరల్డ్‌లో ఫుడ్ అలౌ ఉండదండి. మనం ఫుడ్ తీసుకొని వెళ్ళి ట్రంక్‌లో పెట్టేసుకొని మార్నింగ్ అంతా రైడ్స్ ఎంజాయ్ చేసేసి లంచ్ టైమ్‌కి అలా వెళ్ళేసి మనం ఫుడ్ తినేసి మళ్ళీ ఎంటర్ అవ్వొచ్చండి. స్టార్టింగ్‌లో బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. ఫుడ్ ఉందా? లేదా? అని సమ్ పీపుల్ చాక్లెట్స్ అలా తీసుకున్నారు. చెక్ చేస్తున్నారండి స్ట్రిక్ట్‌గానే. ఫుడ్ తెచ్చుకునేవారు అలా ట్రంక్‌లో పెట్టేసుకొని ఆఫ్టర్‌నూన్ అలా వెళ్ళి చేసేసి రావచ్చు. చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంది. ఇన్‌సైడ్ ఫుడ్ ఏమైనా తీసుకోవాలి అంటే. సీ వరల్డ్‌లో రైడ్స్ చాలా ఎక్కువున్నాయండి. చూసారా బ్యాక్ సైడ్ వెళ్తుంది కదా! ఆ రైడ్ మా చిన్న బాబుని అలో చేయలేదు. మా వంశీ, పెద్ద బాబు వెళ్ళారు. చాలా బాగా అనిపించిందని ఎంజాయ్ చేశారండి. చిన్న బాబు కూడా వెళ్ళాలి అనుకున్నాడు. కానీ అలో లేదు వెయిట్‌కి, హైట్‌కి. జెయింట్ వీల్ లాగా హ్యాంగ్ అవుతూ ఉంది కదా! అందులో మా చిన్న బాబు, నేను వెళ్ళామండి ఆ టైంలో. ఇక్కడ రైడ్స్ అన్నీ అందరూ అలో ఉంటుంది. చూసారా ఇది మూవీ థియేటర్ లాగా ఉంటుందండి. అన్నీ చేసి వేసేసుంటారు. టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్‌లో మనం వెళ్ళాలండి ఈ షోస్‌కి. చూసారా బ్యాక్ సైడ్ బ్లాక్ కాస్ట్యూమ్‌తో ఉన్నారండి. అసలు ఉన్నారా లేదా అని అనిపించేలాగా ఉన్నారు. అలా వారే షోస్ ఇలా షో చేస్తూ ఉన్నారు. చాలా బాగా అనిపించిందండి. ఆక్వాటికాలో ఇలా వాటర్ గేమ్స్ ఎక్కువుంటాయండి. వాటర్ గేమ్స్ ఇటు సైడ్ అన్ని రైడ్స్ ఉన్నాయి కదా! ఇదొకటి వాటర్ గేము. ఇంకొకటి బోట్‌లో నుండి వస్తామండి. అదొక రైడ్ ఉంది. ఈ రైడ్ చాలా బాగా అనిపించింది నాకు. ఒక సర్కిల్ లాగా వేపిస్తారు. ట్యూబ్ ఉంది కదా! అందులో ఫ్యామిలీ వైస్ అలా పంపిస్తారండి. మిడిల్‌లో వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి మన మీద. వాటర్ గేమ్స్ ఎక్స్‌ట్రా డ్రెసెస్ అలా తీసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈ రైడ్ నాకు చాలా నచ్చింది. చాలా టైమ్ టేకింగ్ అండి. క్యూ లైన్స్ చాలా బిగ్గున్నాయి. ఇదంతా స్కేరీ లేదు కదా! అందరూ ఎక్కువ మంది బిగ్ వాళ్ళ పేరెంట్స్‌ని అలా తీసుకొనొచ్చిన వారు ఈ రైడ్స్ దగ్గర తీసుకొని వెళ్లారు. చూసారా ఈ రైడ్‌కి నేను వెళ్ళానండి. చాలా భయమేసింది. నేను వెళ్ళలేదు స్టార్టింగ్‌లో. మా వంశీని, కిడ్స్‌ని తీసుకొని వెళ్ళమని చెప్పాను. లేదు, లేదు మమ్మ అసలు భయమే అనిపించలేదని మా కిడ్స్ నెక్స్ట్ టైమ్ కూడా తీసుకొని వెళ్లారండి నన్ను.
లిఫ్ట్ చేసి పెడతారండి. ఆ బోట్ స్టార్టింగ్‌లో అలా మూవ్ అవుతూ వస్తూ ఉంటుంది. కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి రైడ్స్ లైక్ చేసేవారు. చూసారా పాప్‌కార్న్ అండి అది ఫుడ్ $10 ఇన్‌సైడ్ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంది కాస్టు. ఆ బోట్‌ని లిఫ్ట్ చేసేసి పైన పెడతారు. స్లాంటింగ్ లాగా అలా వదిలేస్తారండి. మనకి బెల్ట్ లాగా వేసేస్తారండి. మన వెయిట్ ఎంత ఉంటుందో అంత ఫిట్ అయి పట్టేసుకొని ఉంటుంది. ప్రాబ్లమ్ ఏమనిపించదండి. సేఫ్టీ చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. చూసారా ఆ రైడ్ ఎంత బాగా మా కిడ్స్ చాలా వెళ్ళాలి అనుకున్నారు. టైం సరిపోలేదండి. ఆ రైడ్ కూడా చాలా బావుంది. జిగ్‌జాగ్ లైన్స్ లాగా అలా వెళ్తూ ఉన్నాయి. నాకు కనిపిస్తూ చూస్తూ ఉంటేనే స్కేరీగా అలా అనిపించింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అన్నీ కవర్ చేయొచ్చు అని ఇంక రిటర్న్ అయిపోయామండి. సీ వరల్డ్‌కి వెళ్ళే వారికి ఎవరికైనా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. వాటర్ అలౌ చేస్తారు. ఫుడ్ మనం ట్రంక్‌లో పెట్టేసి ఆఫ్టర్‌నూన్ అలా లంచ్ టైమ్‌లో వెళ్ళేసి తినేసి రావచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.